తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఏ పని చేసినా ఆలోచించుకొని చేయాలి. ఆదాయముకు మించిన ఖర్చులు పెట్టడము, కలహాలు, అధికారుల వేధింపులు అధికంగా ఉండడము, ఏ పనికి వెళ్ళినా కానీ ఆ పని జరగకపోవడము, విద్యయందు ఆశించినంత ర్యాంకు రాకపోవడము, ఉద్యోగములో నష్టాలు, శుభ కార్యక్రమాల కోసము వీరి యొక్క స్తోమతకు శక్తికి మించిన అధికంగా ఖర్చు పెట్టడము, మనస్సుకు నచ్చిన వస్తువులని అమ్మడము, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వృత్తుల యందు నష్టపోతారు. పెద్దలతో చికాకులు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయత గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః.